అండ్ అవి కూడా మనలాగా ఒక ప్యాన్లో వేసి అంత నూనె పోసి ఇంత ఉప్పు కారాలు వేసి డీప్ ఫ్రై చేసినట్లు ఉండవు. ఓన్లీ స్టీమ్ అంటే లైక్ ఉడికించినట్లుగా చేసుకొని దానిపైన వాళ్ళు సాల్ట్ పెప్పర్ అలా చల్లుకొని తింటూ ఉంటారు. అండ్ వాళ్ళు మనలాగా ఏ ఆయిల్ అయితే బయట ప్రమోట్ చేస్తారు, ఏ ఆయిల్ అయితే ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయో ఆ ఆయిల్స్ అన్నీ వాడరు. వాళ్ళు ఎక్కువగా గీ, ఆలివ్ ఆయిల్ ఇవే వాడుతూ ఉంటారు. అండ్ ఇంకొకటి చూసుకుంటే వాళ్ళ ప్లేట్ కూడా ఒక చిన్న ప్లేట్ ఉంటుంది. అండ్ ఒక లిమిటెడ్ ఫుడ్ మాత్రమే ఆ ప్లేట్లో పట్టే అంత ప్లేట్స్ని వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. మనలాగా మనకి తగ్గినట్లుగా సైజెస్ని అరేంజ్ చేసుకోరు. అండ్ వాళ్ళు ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు ఏ ఫుడ్ తిన్నా కూడా దాన్ని ఎక్కువగా నమిలి మింగుతూ ఉంటారు. అండ్ దానితో పాటు వాళ్ళు పక్కన ఖచ్చితంగా ఏదో ఒక లైక్ జ్యూసెస్ని పెట్టుకుంటారు. జ్యూసెస్ అంటే ఎక్కువగా వేయరు. ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్ కానీ వాటర్లో వాళ్ళు అలా కట్ చేసేసుకొని ఆ పీసెస్ని గ్లాస్లో పెట్టేసేసుకొని అవే తాగుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి మెటబాలిజం పెరుగుతుంది, బాడీ డీహైడ్రేషన్ అనేది వాళ్ళకి తగ్గుతుంది. ఇది వాళ్ళ లైఫ్ స్టైల్. సో ఇలా తినడం వల్ల ఏంటి, వాళ్ళు ఎక్కువగా వెయిట్ పెరగరు. అండ్ వాళ్ళ ఏజ్ కూడా ఎక్కువలా కనిపించరు, స్లిమ్గా ఉంటారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే అక్కడ డాక్టర్స్ అవసరం కూడా చాలా తక్కువ అంటండి జపాన్లో.